నెల్లూరు నగరంలోని జ్యోతినగర్ టీచర్స్ కాలనీ 8వ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మార్చి 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు భక్తులకు కన్నుల పండుగగా మారాయి. ఇందులో భాగంగా 21వ తేదీ శనివారం నిర్వహించిన కార్యక్రమాలు భక్తి పరవశాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో ఉభయకర్తలుగా ఎస్ రఘురాం నాయుడు, విజయలక్ష్మి దంపతులు, కె విజయ్ కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు, ఎస్ వెంకటేశ్వర్ల నాయుడు, రమాదేవి దంపతులు, వై బాల ప్రాణేశ్వర్ రెడ్డి బాంధవి దంపతులు సేవలందించారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి శివరాం గారు మాట్లాడుతూ, ఈ మహోత్సవాలకు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలను తెలిపారు. ఈ కార్యక్రమం నందు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. జై శ్రీరామ్. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానం నందు జ్యోతినగర్లో వెలిసి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకు 20వ తేదీ మొదలు 29వ తేదీ వరకు ఇక్కడ అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిన్న అంకురార్పణ కార్యక్రమాలు జరిగినాయి. ధ్వజారోహణ, అంకురార్పణం. ఈరోజు మా పూజా కార్యక్రమాలు, పల్లకి సేవ కూడా జరిగింది. అదేవిధంగా 24వ తేదీ దాకా కూడా పల్లకి సేవలు ఇక్కడ జరుగుతుంటాయి. తదుపరి 27వ తేదీ రాత్రి 7 గంటలకు అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగును. మరియు కళ్యాణ మహోత్సవం తదుపరి మధ్యాహ్నం వసంత ఉత్సవం 10 గంటలకు, సాయంకాలం పట్టాభిషేకము, రాత్రికి నగర ఉత్సవం జరుగును. తదుపరి 29వ తేదీ అన్నదాన కార్యక్రమాలు జరుగును. సుమారు 2000 మంది దాకా ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇందుకుగా మాకు సహాయ సహకారాలు అందించిన జ్యోతినగర్ వాస్తవులందరికీ కూడా మేము పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మా కమిటీ తరఫున. మరియు ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి మన పెంచల్ కృష్ణారెడ్డి గారు ఎల్పి చైర్మన్ గారు, మరియు సుబ్బరాయుడు గారు, ఇతర అందరూ వైస్ చైర్మన్లు, సెక్రటరీలు, నాకు సహాయ సహకారాలు అందించినటువంటి అందరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ జయప్రదం చేయవలసిందిగా తదుపరి రేపు కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రదోషకాలం అంటే సాయంకాల సమయంలో ఈ రోజు చక్కగా సీతారాములకి లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా రకరకాల పుష్పాలు అన్నిటితో కూడా పూజ చేసుకొని మన సంకల్పం, మన మనసులో ఎటువంటి కోరికలు ఉంటే అవన్నీ కోరుకుని మనకి, మన కుటుంబాలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరి యోగక్షేమాలు మంచి జరగాలని చెప్పి మనసులో ఇంకేమన్నా కోరికలు ఉంటే కూడా అవన్నీ సంకల్పం చెప్పుకుంటూ ఒకసారి స్వామికి నమస్కారం చేసుకోండి.
సస్యముఖే విష్ణుకంఠే రుద్రసమాహితా మూలే తత్రసితో బ్రహ్మాదేవాత్రగాస్పదా వృక్షౌ శాఖా సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో అదైషదస్సర్వం అంగైః సహితా సర్వే కలశాపసమాహితా ఆకలసే యశధావదే పవిత్రే పవిష్యతే ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. జై బోలో శ్రీరామచంద్రమూర్తి కి జై బోలో శ్రీరామచంద్రమూర్తి కి జై బోలో శ్రీరామచంద్రమూర్తి కి జై బోలో సీతా మహాలక్ష్మి కి జై బోలో సీతా మహాలక్ష్మి కి జై బోలో సీతా మహాలక్ష్మి కి జై బోలో లక్ష్మణ కుమార స్వామి కి జై శ్రీరామ్. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.